ఒకవేళ నీ లైఫ్ పార్ట్నర్ ఓవర్ థింకర్ అయి ఉంటే నాకు తెలిసి నీకంటే అదృష్టవంతులు ఈ భూమి మీద ఎవరు ఉండరు. ఓవర్ థింకర్స్తోని కొంచెం ఇరిటేటింగ్ అనే ఉంటుంది. అన్నిటికీ ఎక్కువ ఆలోచిస్తుంటారు, ఎక్కువ డిస్కస్ చేస్తుంటారు, ఒక విషయాన్ని పదే పదే చర్చిస్తుంటారు, చాదస్తం అనిపిస్తుంటుంది. వాళ్ళతో ప్రాబ్లమ్స్ చాలానే ఉంటాయి. కానీ ఓవర్ థింకర్ కంటే మంచి మనసు నాకు తెలిసి ఎవరికి ఉండదు. నిన్ను బాధ పెడితే నొప్పి అక్కడైతుంది. ఏదన్నా చిన్న మాట అన్నా నీకంటే ఎక్కువ వాళ్ళు ఆలోచిస్తుంటారు. నువ్వు హాయిగా నిద్రపోతావేమో కానీ నిన్ను ఏదన్నా మాటని వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. వాళ్ళు అదే ఆలోచిస్తూ ఉంటారు. నేను ఏదన్నా అన్ననా, వీళ్ళు నాకు దూరం అయిపోతారా, వీళ్ళ మనసులో నాకు ముందున్న స్థానం లేదా, నన్ను అసహించుకుంటున్నారా, నా మీద ప్రేమ తగ్గిపోయిందా, ఇట్లా ఆలోచిస్తుంటారు. వాళ్ళు నీ గురించి ఆలోచించినంత ఇంకా దేని గురించి ఆలోచించరు. వాళ్ళు నీ విషయంలో ఓవర్ థింక్ చేస్తున్నారు. నిన్ను అంత ఇష్టపడుతున్నారు కాబట్టి చిన్న చిన్న విషయాలు బాధ పెడుతున్నాయి వాళ్ళను. నువ్వు అన్ని మర్చిపోతావేమో కానీ నీ మెసేజ్ రాకపోయినా, నీ నుంచి కాల్ రాకపోయినా వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఫోన్ చెక్ చేసుకుంటుంటారు. చాలా ఇరిటేటింగ్ ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళ మనసులో నీకు ఇచ్చిన స్థానం అట్లాంటిది. సో ఓవర్ థింకర్ నీ లైఫ్ పార్ట్నర్ అయితే వాళ్ళని మాటి మాటికి ఇన్సల్ట్ చేయకుండా అప్రిషియేట్ చేయండి, అక్నాలెడ్జ్ చేయండి. ఎందుకంటే యు మీన్ వరల్డ్ టు దెమ్. దే థింక్ అబౌట్ ఓన్లీ యూ, నాట్ ఎనీథింగ్ ఎల్స్ ఆర్ ఎనీబడి ఎల్స్. You are lucky to have them in your life.